హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీకోడ్ విత్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి వేరియబుల్ డేటాని లేదా నార్మల్ గా మనం పాస్ చేసే డేటాని ఎలా ప్రింట్ చేయాలని చెప్పి చూసాం. ఈ రోజు వీడియోలో మనం ఆ అవుట్పుట్ ని ఎలా ఫార్మాట్ చేయగలమో చూద్దాం. అవుట్పుట్ ని ఫార్మాట్ చేయడం అంటే లాస్ట్ క్లాస్ లో మనం ఎప్పుడైతే ఏజ్ ప్రింట్ చేసామో ఏజ్ ప్రింట్ చేసినప్పుడు ఒకవేళ 18 అయితే గనక అది డైరెక్ట్ గా 18 అని మాత్రమే ప్రింట్ చేసింది. ఇలా 18 అని ప్రింట్ చేసినప్పుడు లెట్స్ సే ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఈ 18 అనేది దేన్ని స్పెసిఫై చేస్తుందని చెప్పి యూజర్ కి చూపియాలి కదా మనం. లెట్స్ సే యు వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఏజ్ 18 ఇలా మీరు అవుట్పుట్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఇలా అవుట్పుట్ ని ఫార్మాట్ చేయడం వల్ల ఏంటి, యూజర్ కి క్లియర్ గా అర్థమైద్ది అనమాట అవుట్పుట్ ఏంటని చెప్పి. ఎనీ అప్లికేషన్ దట్ యు యూస్ అవి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాగిన్ పేజ్. లాగిన్ పేజ్ లో మనకి టూ ఇన్పుట్ బాక్సెస్ కనిపిస్తాయి. టూ ఇన్పుట్ బాక్సెస్ లో క్లియర్ గా అక్కడ రాసి ఉండేది అనమాట, ఎక్కడ మనం ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి, ఎక్కడ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇలా ప్రాపర్ గా అవుట్పుట్ ఇవ్వడం వల్ల యూజర్ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ అసలు ఏం జరుగుతుంది ప్రోగ్రామ్ లో, ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనేది క్లియర్ గా యూజర్ అర్థం చేసుకోండి. సో there are two ways of giving this proper formatted output. First way వచ్చేసి using combinations of string and variables. So let me show you how it is done. This is the program that we have written in the last class. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ ని రిమూవ్ చేస్తాను. మనకు కావాల్సింది ఏంటి, ఏజ్ కాలన్ 18 అని ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ప్రింట్, ఇక్కడ మనం ఏజ్ కాలన్ అనేది స్ట్రింగ్ గా ప్రొవైడ్ చేయొచ్చు. ఏజ్ colon comma age. Here I will remove this space. ఆల్రెడీ బై డిఫాల్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు స్పేస్ అనేది ఆటోమేటిక్ గా ప్రింట్ అయ్యింది కాబట్టి దిస్ స్పేస్ ఇస్ నాట్ నెసెసరీ. చూసారా, ఇప్పుడు అవుట్పుట్ అనేది క్లియర్ గా ఉంది. ఏజ్ ప్రింట్ చేసేటప్పుడు అది ఏజ్ అని చెప్పి యూజర్ కి తెలుస్తుంది. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఈ అప్లికేషన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. లెట్స్ ట్రై టు ప్రింట్ రిమైనింగ్ వేరియబుల్స్ ఆల్సో. ప్రింట్ రేటింగ్ ని ప్రింట్ చేద్దాం. రేటింగ్ అండ్ కామా రేటింగ్ యొక్క వేరియబుల్ ని పాస్ చేయండి. ఇలా అవుట్పుట్ ని మనం క్లియర్ గా ఫార్మాట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఫార్మాటింగ్ ద అవుట్పుట్ యూజింగ్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ స్ట్రింగ్స్. Let's see the next type of formatting the output. The next type of formatting the output is using format strings. మీకు స్ట్రింగ్స్ అంటే ఏంటో తెలుసు. స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ దట్ యు రైట్ ఇన్సైడ్ డబుల్ కోట్స్. ఏదైనా సరే మీరు డబుల్ కోట్స్ లో రాసినట్లయితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రింగ్. ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఈ స్ట్రింగ్ కి ముందు యు నీడ్ టు యాడ్ లెటర్ ఎఫ్. నౌ దిస్ స్ట్రింగ్ విల్ కన్వర్ట్ యాజ్ అ ఫార్మాట్ స్ట్రింగ్. ఇప్పుడు ఇందులో మీరు ఏజ్ ని ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ విల్ రైట్ ద లేబుల్ ఏజ్, అండ్ ఏజ్ తర్వాత వి నీడ్ టు యూస్ ఏజ్ వేరియబుల్. వేరియబుల్స్ ని ఎలా యూజ్ చేస్తామంటే ఈ ఫార్మాట్ స్ట్రింగ్స్ లో వి విల్ రైట్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ రాసి ఈ కర్లీ బ్రేసెస్ లోపల మనం వేరియబుల్ ని పాస్ చేస్తాం. ఐ జస్ట్ రిమూవ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్స్ సో దట్ వీ కెన్ క్లియర్లీ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. Can you see now? So this is how you can do it using format strings. This is the another way of formatting the output. Let's try printing rating. Print f rating. Curly braces లో వేరియబుల్ నేమ్ ని యాడ్ చేయాలి, rating. This is how you can format the output. This is the second way using format string. First way వచ్చేసి just write the string first, age and comma వేరియబుల్ నేమ్ ని యాడ్ చేయండి ఇక్కడ ఏజ్. దిస్ ఆర్ ద టూ వేస్ ఆఫ్ ఫార్మాటింగ్ అ స్ట్రింగ్. మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ రాసినా సరే ట్రై టు ఫార్మాట్ ద అవుట్పుట్ సో దట్ అప్లికేషన్ అనేది క్లీన్ గా కనిపించింది అండ్ ఇట్ విల్ బి యూజర్ ఫ్రెండ్లీ. సో దిస్ ఈస్ అబౌట్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్. ఇప్పుడు దాకా మనం వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, వాటిని అవుట్పుట్ లో ఎలా మంచిగా డిస్ప్లే చేయాలో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ వేరియబుల్ యొక్క టైప్స్ అనేవి ఎలా చెక్ చేయాలని చెప్పి చూద్దాం. This is it for this video. Let's meet in the next video. Thank you for watching. Bye.